హలో అండి, నేను మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. పేరెంట్స్ కూడా రీచ్ అవ్వాలి ఈ వీడియో అనే ఉద్దేశంతో తెలుగులోనే చేస్తున్నాను. సిఏ ఫైనల్ రిపీటర్స్ బ్యాచ్కి అడ్మిషన్ కోసం ఒక స్టూడెంట్ నన్ను కలవటం జరిగింది. చాలా అఫెక్షనేట్గా తను మాట్లాడాడు. తను చెప్పినట్టు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. సో సిఏ ఇంటర్ నేను పాస్ అయ్యాను, నా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు. మా ఫ్రెండ్స్ పాస్ అయినప్పుడు కొంతమంది విషయంలో నేను ఆశ్చర్యపోయాను, ఏంటి వీడు కూడా సిఏ ఇంటర్ పాస్ అయ్యాడా అని. అఫ్కోర్స్ వాడు గ్రూప్ వైజే పాస్ అయ్యారు, కానీ ఆశ్చర్యపోయాను సార్. కారణం ఆఫ్లైన్ కోచింగ్ క్లాసెస్. అలాంటి పిల్లలు కూడా సిఏ ఇంటర్ పాస్ అయ్యారంటే ఆఫ్లైన్ కోచింగ్ క్లాసెస్, ఆన్లైన్ కాదు ఆఫ్లైన్. వెరస్ నా ఫెయిల్యూర్ని పక్కన పెట్టింది సార్. కొంతమంది సిఏ ఫైనల్స్ పిల్లలు ఫెయిల్ అయినప్పుడు, నా ఫ్రెండ్స్ ఫెయిల్ అయినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారా అని, అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారా అని. దానికి మేజర్ రీజన్ సార్ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అని చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. సో నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, సో ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ తీసుకోండి. దట్ షుడ్ బి ద లాస్ట్ రిసార్ట్. అవకాశం లేనప్పుడు మాత్రమే ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్.